హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఎట్లున్నారు? ఎక్కడి వరకు వచ్చింది మన చదవడం? టార్గెట్స్ని ఫాలో అవుతున్నారా లేదా? చదవండి గైస్, ఇంకా 29 డేస్ మాత్రమే ఉన్నాయి. మధ్యలో మనకి బ్రేక్స్ కూడా రావచ్చు, లైక్ మొహరం ఫెస్టివల్ ఉంది, ఇంకా సిక్ డేస్ కూడా రావచ్చు. సో ఎక్కువ టైం అయితే లేదు, అందుకే మంచి చదవండి. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నిన్నటి నుండి వైరల్ అవుతున్న ఒక నోటీస్ అన్ని గ్రూప్స్లలో, అన్ని టెలిగ్రామ్ ఛానల్స్లలో సర్క్యులేట్ అవుతుంది. మస్తు పెద్ద హల్చల్ చేస్తుంది. వికారాబాద్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నుండి ఒక లెటర్ అయితే వచ్చింది. అది 6th డేట్ రోజు వచ్చిందనమాట. కాకపోతే ఒకటేంటి అని అంటే, ఇది సీఎం ప్రెస్ మీట్కి ముందు జరిగిన ముచ్చట. సో ఈ 2-3 డేస్ మధ్యలో ఏదన్నా అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, అది కన్ఫామ్గా లేదు. మెంటల్ స్టెబిలిటీతోనే చదవాలి, ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ అయిందో లేదో అనే క్లారిటీ మనకి ఇప్పటి వరకు టిల్ డేట్ వరకు ఏం లేదు. కాబట్టి ఎగ్జామ్ 7th and 8th డేట్స్లోనే ఉంది అని మనం చదవడం స్టార్ట్ చేయాలి. అండ్ పోస్ట్పోన్మెంట్ అండ్ ఆల్ అనేవి ఒక పెద్ద పీడకలలాగా అనుకొని చదవండి. ఎందుకంటే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయాలంటే అయితే అది డ్రీమ్ కావాలా లేకపోతే రియల్ కావాలా. సో అదేం లేదు కాబట్టి, రియల్ లేదు, నా డ్రీమ్ లేదు కాబట్టి అట్లా అనుకొని చదివింది బెటర్. నేను నిన్న మా ఫ్రెండ్స్కి కొందరికి కాల్ చేసిన, హైదరాబాద్లో చదువుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఏం సంగతి, మరి ఎట్లా నడుస్తుంది అక్కడ, ఏంది ఆ పొజిషన్, ఏమి మరి పోస్ట్పోన్మెంట్ అవుతుందా లేదా, చాలామంది నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి కాల్ చేసిన. అందులో ఒక అమ్మాయి ఏమన్నది అంటే, అరే నేను ఒక చిన్న టాపిక్ చదువుతున్నా, అది ఫినిష్ అయిన వెంటనే ఐల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి కాల్ కట్ చేసింది. సరే అనుకున్నా, ఓకే బిజీ ఉంది కదా, చదువుతుంది కదా అని చెప్పి ఇంకొక ఫ్రెండ్కి కాల్ చేసిన. నేను ఒక్క 1 అవర్లో కాల్ బ్యాక్ చేస్తాను, ఎందుకంటే నాకు ఎగ్జామ్ ఉంది, మాక్ టెస్ట్ ఉంది, నేను 1 అవర్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పేసి ఆమె అంటుంది. అరే నాకు అప్పుడు అనిపించింది, మనం ఇక్కడ పోస్ట్పోన్మెంట్ అది ఇది అని పంచాయతీలో పడి అసలు అవుతుందో లేదా అన్న కన్ఫ్యూజన్లో పడి ఇంత స్ట్రెస్ తీసుకొని మనం ఏం చదువుతలేము. మన పొజిషన్ ఏమి ఇట్లుంటే పక్కన వాళ్ళేమో మంచిగా వేరే వాళ్ళు ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని అంత ప్రొడక్టివ్గా ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు అసలు. అప్పుడు నాకు జెన్యున్గా అనిపించింది, నేను కూడా 3 to 4 డేస్ టైం వేస్ట్ చేసిన కదా, ఇప్పుడు ఆ 3 to 4 డేస్ ఈ వీక్లో ఎట్లాగన్నా కవర్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయినా. గైజ్ ఒక్కటి ఆలోచించండి, ఇన్ని టఫ్ పొజిషన్లో, ఇన్ని టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఇంత హల్చల్ ఉన్నా కూడా, గొడవలు ఉన్నా కూడా చదువుతున్నారు అంటే కాంపిటీషన్ ఎట్లా ఉంది, ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు మన పక్కన వాళ్ళు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇదంతా ఆలోచించిన తర్వాత ఒక్కటి అనిపించింది, జనరల్గా చాలామంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆర్ మనకు తెలిసిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని అంటే, గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా వచ్చి ఉంటే మేము ఇంత కష్టపడ్డాం, ఇట్లా చదివినాం, మాకు కరెంట్ లేకుండే అయినా కూడా, మాకు ఇంత ఫెసిలిటీస్ లేకుండా అయినా కూడా చదివినాం, జాబ్ తెచ్చినాం అనుకుంటే చెప్తుంటారు కదా. ఒక ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఏ ఫెసిలిటీస్ లేకపోయినా మెంటల్ స్టేబిలిటీ ఉంటుంది, ఏ టెక్నాలజీ లేకపోయినా బ్రెయిన్ స్టేబుల్గా ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది, కాబట్టి మనం మంచిగా చదువుతాము. బట్ ఇప్పుడు ఇంత గొడవల మధ్యలో, ఇంత పెద్ద ఉద్యమాల మధ్యన, గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో అన్న టెన్షన్ల మధ్యన, జాబ్ వస్తుందో రాదో అన్న టెన్షన్ల మధ్యన, ఇవన్నీ ప్రెషర్స్ మధ్యన చదువుతున్నామంటే, ఈ టైంలో మనకు జాబ్ వస్తే మాత్రం అసలు ఇంకొక చరిత్ర రాసినట్టే, కొత్త చరిత్ర రాసినట్టే. ఈ గొడవల మధ్యన మనం క్రాక్ చేసినాం అనుకో ఎగ్జామ్ని, ఇక హైలైట్ ఉంటుంది, మొత్తం తరాలకు చెప్పుకోవచ్చు, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చెప్పుకోవచ్చు, అరే నేను ఇంత కష్టపడ్డా, నేను ఇది చేసిన అని. అంతే కదా. సో అందుకే మంచిగా చదవడానికే ట్రై చేద్దాం. And that's it for today guys. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.